లో దేవుని నిబంధన మందసాన్ని మోసేటువంటి రాజులైన యాజక సమూహముగా నువ్వు పిలువబడ్డావు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి నువ్వు పిలువబడ్డావు. నీ తోటి విశ్వాసి ప్రార్థన పెడితే, నీ తోటి విశ్వాసి ఇంటికి నువ్వు ప్రార్థనకు రావట్లేదంటే నిజంగా నీ మీద మందసం ఉందా? నీ తోటి విశ్వాసితో నువ్వు ఐక్యంగా నడుచుకొనగలుగుతున్నావా? సమాధానంగా నడుచుకొనగలుగుతున్నావా? ఒకరిని ఒకరం ప్రేమించుకునేటువంటి అనుభవం నీలో ఉందా? అలా ఉండగలిగినప్పుడే నువ్వు రాజమార్గములో తిన్నగా నడవగలుగుతావు. స్తోత్రం. రాజమార్గములో నువ్వు నడుస్తున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని మందసాన్ని నువ్వు మోస్తున్నావు. ఏం మోస్తాను నువ్వు? ఈ ఆవుల మీద ఏం మోపబడి ఉంది? దేవుని మందసాన్ని మోసేటువంటి ఆవులు ఒకదానికి ఒకటి ఐక్యంగా ఉన్నాయి. సంగమా, సహోదరి, ఎప్పుడన్నా నీ మనసులో అనుకున్నావా, ఆ ఇంట్లో ప్రార్థన పెడితే నేను పోను? ఎనీబడీ హియర్? మరి ఎవరి ఇంట్లో ప్రార్థన పెడితే సంఘం అంతా ఎందుకు రావట్లేదు? ఐక్యత ఉందా నీకు? సంఘంలో ఉన్న విశ్వాసులందరూ ఎందుకు రావట్లేదు అంటే ఆ విశ్వాసం అంటే ఇష్టం లేదా? దేవునికి స్తోత్రం. సంఘములో మందసం మోస్తున్నటువంటి మనం ఎక్కడి నుంచి వచ్చినా, ఏ కులంలో నుంచి వచ్చినా, ఏ వర్గంలో నుంచి వచ్చినా, ఏ జాతిలో నుంచి వచ్చినా ఎలా ఉండాలి? ఏకముగా కలిసి రాజమార్గములో నడిస్తేనే బెత్సమేతు సరిహద్దును దాటగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకపు సరిహద్దు, ఈ ఫిలిష్తీయుల సరిహద్దును దాటాలి అంటే, రాజమార్గములు నడిచి సరిహద్దును నువ్వు దాటాలి అంటే, పరమ కానానుకు నువ్వు చేరుకోవాలంటే, రాజమార్గములో నడిచే నువ్వు ఒకరికి ఒకరితో ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి. ఐక్యతతో మనం నడవాలి. రాజమార్గంలో నడుస్తున్నావు అనడానికి రుజువు ఏంటంటే, మూడో మాట, ఐక్యత కలిగి జీవించాలి. మూడో మాట ఏంటండి? యూనిటీ. అకాయ్ ఏం కలిగి ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. అందుకని కీర్తనకారుడు అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తల మీదుగా పోయబడి గడ్డం మీదుగా కారి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘమంతా బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘం అంటే ఏంటి చెప్పండి? బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘం అంటే ఒక శరీరం. సంఘం అంటే ఏక శరీరం, ఒకే శరీరం. ఇప్పుడు ఈ ఏలుకు దెబ్బ తగిలింది అనుకోండి, ఈ చెయ్యి, ఈ కళ్ళు, ఈ నోరు, ఈ కాళ్ళన్నీ హ్యాపీగా ఉంటాయా? సంతోషంగా ఉంటాయా? ఇది కొంచెం ఇక్కడ దెబ్బ తగిలితే ఆటోమేటిక్ ఈ చెయ్యి ఏమైపోద్ది? దగ్గరికి పోద్ది. ఈ నోరు ఏమంటుంది? అబ్బా అంటది. ఈ కళ్ళల్లోంచి ఏమవుతాయి అంటే, ఒక వేలుకు దెబ్బ తగిలితే టోటల్ బాడీ అంతా ఏమైపోతుంది? వెంటనే రెస్పాండ్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? నువ్వు క్రీస్తు సంఘములో ఒక అవయవం అనేవైతే, సంఘములో ఉన్న ఒక విశ్వాసికి ఏదన్నా సమస్య వచ్చిందంటే సంఘమందరం ఏమైపోవాలి? రెస్పాండ్ కావాలి. సంఘమంతా స్పందించాలి. ఈ వేలుకు దెబ్బ తగిలితే నాకేందని ఈ చేయ అనుకుంటుందా? దెబ్బ ఈ ఏలుకేగా, నాకెందుకని నోరు అనుకుంటుందా? నాకెందుకని కళ్ళు అనుకొని కళ్ళలో నుంచి నీళ్ళు రాకుండా ఉంటాయా? నాకెందుకని ఈ సర్వ శరీరం ఏమి స్పందించకుండా ఉంటుందా?
ఒక వేలుకు దెబ్బ తలిగితే ఏమండి ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవం హార్ట్ బీట్ పెరిగిపోద్ది, గుండె ఏమండి నోరు అబ్బా అంటది, కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి, ఈ చేయిపోయి అమ్మటే. దేవునికి స్తోత్రం. శరీరములో అవయవములన్నీ ఒకదానికి ఒకటి ఎలా అతుకబడి ఒకదానికి ఒకటి ఎలా స్పందిస్తున్నాయో అలాగనే దేవుని యొక్క సంఘముగా, దేవుని సంఘములో ఉన్నటువంటి నీవు నేను మనమందరము కూడా ఆ పాడి ఆవుల వలె, ఇదిగో శరీరములో ఉన్న అవయవాల వలె ఒకరి ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. సంఘములో ఒక విశ్వాసికి నొప్పి వచ్చిందంటే, సంఘములో ఒక విశ్వాసికి కష్టం వచ్చిందంటే సంఘమందరం ఏం కావాలి? స్పందించాలి, స్పందించాలి. వాళ్ళకి కష్టం వస్తే నాకేంటి, అయ్యగారికి కష్టం వస్తే నాకేంటి, ఫలానా విశ్వాసికి కష్టం వస్తే నాకేంటి అని అనుకునేటువంటి వారు ఎప్పుడు కూడా దేవుని యొక్క సంఘం అనే శరీరముతో అతుక పడలేరు. ఎప్పుడైతే ఈ శరీరం అనే సంఘానికి నువ్వు అతుకుపడతావో అప్పుడు క్రీస్తు నీకు శిరస్సుగా ఉంటాడు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పు. ప్రభువు నీకు శిరస్సుగా ఉంటాడు. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? క్రీస్తు శిరస్సుగా ఉంటే శిరస్సులో నుంచి ఏమొస్తాయి? బాడీకి బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు కూడా ఈ శిరస్సులో నుంచి బాడీకి అందించబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, రాజమార్గంలో సబ్జెక్ట్ ఏంటి? రాజమార్గములో నువ్వు ఉన్నావా? రాజమార్గములో ఉంటేనే పరలోక తీరాలకు నువ్వు చేరగలుగుతావు. రాజమార్గంలో ఉంటేనే పరమకానానికి చేరగలుగుతావు. రాజమార్గంలో ఉంటేనే గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోనికి చేర్చబడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్.